ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. Vrushaba means focus and power, literally. So I think focus and power lo mari director gar focus, producer gar power, producer power to really work on this film. And so wish all of you the best. ఈ మధ్య కాలంలో సినిమా అనేది కళతో కూడుకున్న వ్యాపారం అండి. కళతో కూడుకున్న వ్యాపారం. గత 5-6 ఏళ్ళుగా కళ అనేది మర్చిపోయి వ్యాపారం మటుకు చేస్తున్నారు చాలా మటుకు. ఐ థింక్ సమ్వేర్ దీస్ గైస్ ఆర్ రెస్పెక్టెడ్ దట్. కళకి రెస్పెక్ట్ ఇచ్చారు, డెఫినెట్గా వ్యాపారం బాగుంటుంది. అది వీళ్ళ సాంగ్లోను ట్రైలర్లో కనిపించింది. అన్ని శాఖలు ఇందాక రేలంగ చెప్పినట్టు కెమెరా వర్క్ అవనండి, మ్యూజిక్ అవనండి, అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆర్టిస్ట్లో ఒక న్యాచురల్ లుక్ కానివ్వండి. సో ఆల్ 24 క్రాఫ్ట్స్ ఐ థింక్ దే హ్యావ్ గివెన్ రెస్పెక్ట్, కళకు రెస్పెక్ట్ చేశారు. ఇది చాలా అరుదు ఈ రోజుల్లో. సో మీరు అట్లా చేశారు కాబట్టి డెఫినెట్గా ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్. షుడ్ వర్క్ కాదు, ఇట్ విల్ వర్క్. అండ్ ఎప్పుడూ కూడా నేచర్కి దగ్గర, మన రీజనల్ నేచర్కి దగ్గర ఉన్న స్క్రిప్ట్లు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్. మీరు చూసుకుంటే కనుక పాత సినిమాలో కానీ, ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలు కానీ, వేరే లాంగ్వేజ్ మలయాళం కానీ కానీ మన రీజన్కి రీజనల్ లాంగ్వేజ్ రెస్పెక్ట్ తీసిన సినిమాలు ఎప్పుడు కూడా ఫెయిల్ కావు. బికాస్ మనం ఎన్ని వెస్ట్రన్ కంట్రీస్ తిరిగినా వెనక్కి వచ్చి మా మట్టి వాసన బాగుంది అంటారు. saying so many years outside. Why would you say that? Because the respect on the region, on your regional, your villages or whatever. So అది ఎప్పటికీ పోదు. సో వాటికి సంబంధించిన చాలా మటుకు విషయాలు ఈ సినిమాలో కనిపించినాయి. వాట్ లిటిల్ ఐ హావ్ సీన్. సో డెఫినెట్లీ దిస్ విల్ వర్క్. విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్, ద ఆర్టిస్ట్, ద టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, మీకు అందరికీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వారికి, పత్రికా వారికి అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు వృషభ లిరికల్ సాంగ్ అండ్ ట్రైలర్ లాంచ్. కంగ్రాచ్యులేషన్. మా దామోదర్ ప్రసాద్ గారు వెళ్తున్నారు, నిర్మాతల మండలి అధ్యక్షులు, తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ కాక ఎవ్రీ నిర్మాతకి సపోర్ట్గా ఉండే మా దామోదర్ ప్రసాద్ గారు ఇప్పుడే వెళ్తున్నారు. రేలంగి నరసింహారావు గారు ప్రముఖ దర్శకులు, వారు కూడా వెళ్తున్నారు. వారు కూడా ఉంటే బాగుంటుండే, ఎందుకంటే మీ శిష్యుడు పుట్టినరోజు కాబట్టి. ఇకపోతే మా శివారెడ్డి గారు 2005లో నా సినిమాకి హీరో. ఆ రోజు హీరో ఎట్లా ఉన్నాడో ఈ రోజు కూడా అంతే ఉంటుంది. 20 years అయింది. 2005, 2024 20 year అయినా కూడా నా సినిమాలో హీరో ఎట్లా ఉన్నాడో నా హీరో ఇవాళ కూడా అట్లా ఉండు. అట్ ఏ గ్రేట్ ఎవర్ గ్రీన్. సో అలాగే అండ్ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాకి, ముఖ్యంగా ఏంటంటే నేను చూసింది ఈ సినిమా కాన్సెప్ట్లో జయప్రకాష్ రెడ్డి గారి కూతుర్ని ఇన్వాల్వ్ చేయడం ప్రొడ్యూసర్ గారి టాలెంట్. ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్డ్ అయి ఒక ఆర్టిస్ట్గా జయప్రకాష్ రెడ్డి గారు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్. అలాంటి ఫ్యామిలీ నుంచి కో ప్రొడ్యూసర్గా తేవడం యు ఆర్ ఎ టాలెంట్. అంటే అక్కడే మీ సక్సెస్ స్టార్ట్ అయింది. సినిమా హిట్కి ఫార్ములా కో ప్రొడ్యూసర్ని తీసుకొని వచ్చిన దగ్గర నుంచే ఎప్పుడు కో ప్రొడ్యూసర్ వస్తాడు, మన సినిమాలో దమ్ము ఉంటేనే వస్తారు. సో ఫస్ట్ నమ్మిరు అంటే అక్కడ సక్సెస్. అలాగే డైరెక్టర్ ఎంఎల్ రాజా మ్యూజిక్ని పెట్టాడు. ఆయనది ఈ మధ్యన సినిమా వారం కింద కూడా సినిమా రిలీజ్ చేశాం మనం కూడా. సో అలాగా ఆయన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే డైరెక్టర్ సెలెక్షన్ చేసింది కానీ ప్రొడ్యూసర్ ఆయన కళలో వచ్చిన ఒక కథని రూపం దాల్చి అద్భుతమైన సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. అది ఇంకొకటి, గోమాత మీద నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఫస్ట్ టైం నేను అనుకుంటున్నాను గోమాత మీద సినిమా తీసిన ఫస్ట్ పర్సన్ నువ్వే అవుతావు. ఎందుకంటే దేవుళ్ళ మీద కానీ ఇలాంటి సినిమాలు తీయాలంటే నాటే జోక్ అంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే నేను దేవుడి సినిమా తీస్తున్నా కాబట్టి నాకు ఎంత కష్టం అవుతుంది. దేవుళ్ళ సినిమా తీయాలంటే ఆశీర్వాదం కంపల్సరీ, దేవుడి ఆశీర్వాదం ఉంటేనే తప్ప తీయలేము. అలాగే గోమాత మీద తీయాలి, ఒక శివుడి కాన్సెప్ట్లో నందీశ్వరుడిది అని తీసుకున్నామంటే గాడ్రెస్ ఉంది, అందుకే ఉమాశంకర్ అని పెట్టుకున్న పేరు. సో అందుకోసం ఆ పేరుకు తగ్గట్టుగా ఈరోజు మంచి సినిమా నేను చూస్తుంటే లిరికల్ కానీ అండ్ సాంగ్ పిక్చరేషన్ కానీ మ్యూజిక్ కానీ టేకింగ్ కానీ
సూపర్. న్యూ డైరెక్టర్ అనిపించలేదు నాకు, సూపర్. కంగ్రాచులేషన్. ప్రొడ్యూసర్గా మీకు డబ్బులు వస్తాయి, మల్లిక గారు కూడా డబ్బు వస్తే స్టేట్ ప్రొడ్యూసర్గా ఇంకో సినిమా మీరు తీయాలని. ఎందుకంటే నాకు ఎప్పుడు అనిపించింది రాగానే, కో ప్రొడ్యూసర్ ఎప్పుడైతే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి తీసుకున్నారు, నాటే జోక్, ఆయన మామూలు విషయం కాదు అసలు, 100 సినిమాలు అలాంటి ఫ్యామిలీ నుంచి మీరు ఈ సినిమాకి ఆమెను కన్విన్స్ చేశారు అంటే సినిమాలో దమ్ముంది. సో రియల్లీ ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నాను. ఇట్లాంటి మంచి సినిమాలు అంటే చాలా సినిమాలు వస్తాయి కానీ ఇలాంటి సినిమాలు, ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాలు తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. చాలామంది అంటారు ఇట్లా బాగా ఇట్లా గ్లామర్ అట్లా తీస్తే సినిమాలు చూస్తున్నాడు, కానీ ఇది పోయింది. ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు కాన్సెప్ట్ సినిమాలు తీస్తే సూపర్ హిట్ అవుతుంది. అది అవతానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీ సినిమా వృషభ డెఫినెట్గా సూపర్ హిట్ కావాలి. ఉమాశంకర్ గారికి, అశ్విన్ గారికి, మల్లిక గారికి ఇది మంచి పేరు. ఆర్టిస్టులు కూడా, అమ్మాయి కూడా ఎంత నేచురల్గా చేసింది ఆ అమ్మాయి, హీరోయిన్ కూడా ఇస్ వెరీ నైస్. నవీన్ హీరో ఆల్సో వెరీ జీవన్ చాలా న్యాచురల్గా చేశాడు. అండ్ మా మహేష్ కూడా వచ్చిండు, పులివేంద్ర నాతో అవార్డు కూడా తీసుకుండు, తిరుపతిలో అవార్డు కూడా తీసుకున్నాడు. అండ్ ఆర్టిస్టులందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, మా శివన్న మళ్ళా కూడా హీరోగా చేయాలి నా సినిమాలో. అప్పుడు 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయినా నువ్వు హీరోనే. మా యాంకర్ గారు 100 సినిమాలకు ఆ అమ్మాయి ఉంది. ఆయన ప్రతి సభని నడపడంలో గ్రేట్. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఒక్కసారి కూడా బోర్ రాకుండా అందరినీ అట్లా తీసుకుని వెళ్తావు. యు ఆర్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ యాంకర్. అండ్ ముందు మిమిక్రీ ఆర్టిస్టులు కానీ, జబర్దస్త్ టీం కానీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్. ఆర్టిస్టులు ఇంతకుముందు చెప్పారు కదా, దామోదర్ ప్రసాద్ కళ పోయి కమర్షియల్ అయిందని, ఇందులో కళ కూడా కనిపించింది, కళని కూడా చూపించారు. ఆల్ ది బెస్ట్. మా ఈ సినిమాని ప్రమోట్ చేయాలి. మేజర్గా సినిమా ప్రమోషన్ లేకపోతే మనం 10 కోట్లు పెట్టి సినిమా తీసినా వేస్ట్. ఒక థియేటర్కి జనం రావాలంటే ప్రమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు సినిమా తీస్తారు కానీ ప్రమోషన్ని ఎలా చేయాలి అనేది చాలా వరకు తెలియదు. హౌ టు ప్రమోట్ మూవీని ప్రజలకి ఎలా తీసుకెళ్ళాలి. పబ్లిక్ సినిమా చూసినప్పుడే మనం 10 కోట్ల, 1 కోటి రూపాయల, 2 కోట్లు పెట్టిన సినిమాకి వాల్యూ ఉంటుంది. సో ప్రమోషన్ చేయాలంటే మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు ఈరోజు పిఆర్ఓ ఉన్నారు, ఆయన సూపర్గా ప్రమోట్ చేస్తారు. అలాగే ఈ సినిమాని మీరు మంచి ప్రమోట్ చేస్తే కనుక డెఫినెట్గా థియేటర్కి జనం వస్తారు. ఎందుకంటే మీరు ఒకటే ఎగ్జాంపుల్ అండి, ఈరోజు పెద్ద స్టార్ సినిమాకి కూడా జనం లేరు. ఒక చిన్న సినిమాకి హౌస్ఫుల్. ఆర్టిస్టులు ఎవరో తెలియదు. ఈ మధ్య నా ప్రేమలు వచ్చింది, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, బట్ సూపర్ హిట్ అండ్ థియేటర్ ఫుల్. పెద్ద స్టార్ హీరోస్ పక్కన థియేటర్లు ఉన్నారు, 2 రోజులు కూడా నిండలే. అంటే ఇక్కడ ఏం చూస్తున్నారు ప్రజలు? కాన్సెప్ట్ చూస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు. జనాలు ఎవరు హీరో అనేది పోయింది పట్టించుకుంటలేరు. సో అందుకే సినిమా మంచి కాన్సెప్ట్ తీశారు. మీ సినిమా థియేటర్లో ఆడాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ టీం అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అందరికీ నమస్కారమే. మీడియా వాళ్ళకి యూజ్ చేసిన వాళ్ళందరికీ, డయాస్ మీద ఉన్న అందరికి కూడా. దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు మట్టి వాసనతో కూడుకున్న నిజ జీవిత కథలకి ఎప్పుడైనా అవి విజయవంతం అవుతాయి. మనం చాలామంది మెజారిటీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ మట్టి వాసన మూలాలు ఎత్తుక్కునే విధంగా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ఉండే కథల్ని ఎప్పుడు జనం ఆదరిస్తారు. ఈ సినిమాలో, వృషభ సినిమాలో అది కనపడింది. ముఖ్యంగా ఏంటంటే అసలు నేను ఇక్కడ రావడానికి కూడా కారణం, మెయిన్ కారణం ఏంటంటే సారు, జేపీ సార్ పుట్టినరోజు. ఆయనతో నేను చేసింది 5 సినిమాలేను. నాకు చాలా దగ్గరగా ఇదయ్యాను నేను. ఆయన నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. వాళ్ళ అమ్మాయి గారు మల్లికారెడ్డి గారు ఫోన్ చేసి ఇట్లా అనంగానే, అందులో ఉన్నాడు మా డైరెక్టరు, నాకు చెప్పకుండా సినిమా చేసుకుని తీరా ఇట్లా అని చెప్పాడు. సరే వత్తనాలే అని చెప్పేసి వచ్చాను. నిజంగా ఆ మట్టి వాసన నాకెందుకంటే నేను మట్టి మనిషిని, నేను గ్రామాన్ని నుంచి వచ్చిన వాడిని. అట్లాంటి కథలకి ఒకటే ఒక ఉదాహరణ. చాలా సినిమాలు ఇందాక రేలంగి నరసింహరావు గారు చెప్పినట్టు ఆ తమిళ్ పత్వీరన్, మనకైతే రంగస్థలం, ఆ రంగస్థలం అనే సినిమా సుకుమార్ గారిది. ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, మన తెలుగు వారందరూ కూడా వెనక్కి తిరిగి వాళ్ళ మూలాలు చూసుకున్నారు. వాళ్ళ
గ్రామాన్ని చూశారు, వాళ్ళ మనుషులను చూసుకున్నారు, వచ్చిన తరాలను గుర్తు చేసుకున్నారు. అందుకే అంత హిట్ అయింది. జీవితం ఉంటుంది కాబట్టి దాంట్లో. ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు జీవితం ఉంది, మట్టి వాసన ఉంది, దాంతోపాటు కళ కూడా ఉంది. ఆ పిల్లోడు హీరో, ఏడు ఇదిగో ఈ కుర్రోడు, ఈ అమ్మాయి నిజంగా అది అంత న్యాచురల్గా ఉండాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మల్లికారెడ్డి గారు కానీ, ఉమాశంకర్ రెడ్డి గారు కానీ, మంచి ప్రొడ్యూసర్లు ఇట్లాంటి కథలే తీయాలని, కమర్షియల్ కథలు తీసినా కానీ జీవితానికి సంబంధించిన కథలు తీస్తూ ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, జేపీ సార్కి మరోసారి ఆయన ఏ లోకానున్నా, ఎందుకంటే కొందరు వస్తారు వెళతారు అంతే, వాళ్ళ పని పూర్తి చేసుకుని వెళ్తారు, మనం కూడా అంతే. కానీ వాళ్ళ మార్కుని ఇక్కడ పెట్టి వెళ్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లను చూసుకుంటే ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, ఆర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, గోవిందరావు సుబ్బారావు గారి దగ్గర నుంచి, రాజనాల్ గారి దగ్గర నుంచి, రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా ఒక పని కోసం వచ్చారు ఇక్కడ. అట్లానే జేపీ గారు కూడా పని కోసం వచ్చారు. ఆయన ముద్ర వేసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. అందరం పోతాం, కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఎక్కడ ఉంటాయి? ఆ జ్ఞాపకాల వెలుగులో మనం కూడా ముందుకెళ్ళాలి. నాలాంటి వాడికైతే మాత్రం వాళ్ళందరూ కూడా ఆదర్శం నాకు. ఈ సందర్భంగా ఆయన కడుపును మీరు పుట్టడం మీ అదృష్టం. మీరు మళ్ళీ ఇదే రంగంలో నిలదొక్కుకోవాలనుకోవడం కూడా చాలా ఆనందం. ఎక్కడున్నా కానీ మీ నాన్నగారు ఆశీస్సులు ఉంటాయండి, అట్లనే ఈ సినిమాకి ఆశీస్సులు ఉంటాయి. అందరికీ విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం బాబు. వికే మూవీస్, జేపీ ప్రొడక్షన్స్ ద్వారా వస్తున్న వృషభ ఈ చిత్రం నిజంగా అందరూ చెప్పినట్టుగా చాలా అద్భుతంగా ఉంది. ఆ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా రోమాలు నిక్కపొడుచుకునేలాగా, లాస్ట్లో జీవన్ ఆ పర్ఫార్మెన్స్, అతన్ని ఒక వ్యక్తిని 2 చేతులతో పైకి లేపి ఆ అరిచే విధానం, దాని తర్వాత లాస్ట్లో ఒక చిన్న బిట్ ఏదో ఫుడ్ తింటున్నప్పుడు చేసినటువంటి ఆ 2 షాట్లలోనే అతను ఎంత టాలెంటెడ్ అని తెలుసుకోవచ్చు. సో అట్లాగే హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా, ఈ మధ్య అందరూ కూడా న్యాచురాలిటీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. సినిమాలు కూడా హిట్ అవుతున్నవి క్రమంగా. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా వస్తున్నటువంటి ప్రతి మూవీ కూడా చాలా న్యాచురాలిటీని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్ అంతా కూడా. అంత న్యాచురాలిటీకి దగ్గరగా చాలా న్యాచురల్గా తీసినటువంటి మూవీ వృషభ అని అర్థమవుతా ఉంది. సో సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. మ్యూజిక్ చేసినటువంటి రాజా గారు చాలా అద్భుతంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఇట్లాంటి సినిమాలకి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాణం దానికి. సో అట్లాగే ఈ సినిమా డైరెక్టర్ అశ్విన్ గారు, ఆయన ఎంత టాలెంట్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది. ఆ ట్రైలర్ చూస్తూనే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా. ఆ సాంగ్ కూడా ఎట్లాంటి ప్లేస్లలో తీశాడు. చూసింది ఒక్క సాంగ్ అయినా కూడా సినిమా మొత్తం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు చూద్దాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆ ట్రైలర్ కానీ ఇది కానీ. ఇందాక వెంకట్ గారు చెప్పినట్టుగా కూడా గోవు మీద సబ్జెక్టు చాలా నేను కూడా వినలేదు ఎప్పుడు. సినిమాల్లో ఒక ఆవు లేకపోతే ఏదో ఉంటుంది, ఆ ఆవుకి ఏదో శక్తి వస్తుంది, ఏదో ఇతర రౌడీస్ని చంపడం, అట్లాంటి చిన్న బిట్టు చూసాం తప్ప డైరెక్ట్ ఒక ఆవు మీద సబ్జెక్ట్ తీసుకొని ఇలా కొన్ని వందల లక్షల ఆవులు చనిపోతున్నాయి, ఆ ప్రాంతంలో డిసీజ్ వస్తూ ఉంది, ఎందుకు ఏంటి అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని చేయడం అనేది అశ్విన్ గారి డేర్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. నిజంగా ఐ అప్రిషియేట్ దట్. సూపర్ అండి. మంచి మంచి సక్సెస్ అవుతుంది ఈ సినిమా. ప్రతి ఒక్కరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్, ఈయన దగ్గర అంత చక్కటి టాలెంట్ ఉంది అని గుర్తించిన మా ఉమాశంకర్ అన్నకి, ప్రొడ్యూసర్ ఉమాశంకర్ అన్నకి, మా అన్న జయప్రకాష్ రెడ్డి అన్న కూతురు మల్లిక గారికి,
ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అడ్వాన్స్గా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే హిట్ అయిపోయినట్టే సినిమా నాకు తెలిసి. చాలా అంత అద్భుతంగా ఉంది ఈ ట్రైలర్. ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ చప్పట్లు కొట్టలేదని మీరు ఏం ఫీల్ అవ్వద్దు. అక్కడ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఇదంతా మనం అంత చుట్టాలి కదా, ఏందిలే మల్లిక కొట్టేది చప్పట్లు, ఉమాశంకర్ కొట్టేది ఏందిలే అనుకుంటా ఉంటారు మా వాళ్ళు. అట్లేం లేదు. మీకు కావాలన్నా చప్పట్లు కావాలి, ఒకసారి అంటే గట్టి కొట్టండి మేడం. చూసారు అట్లా ఇక్కడ అడుగుతూ కొడతారు, అక్కడ అడగకుండానే కొడతారు చప్పట్లు థియేటర్లో. తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది. జయప్రకాష్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది, మంచి ఆలోచన. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆయనతో కాంబినేషన్ పడింది నాకు. ఆనందం సినిమా 3వ సినిమానో ఏమో అనుకుంటాను నాది. రాగానే, ఎందుకంటే నేనేమో చాలా కొత్తగా వచ్చాను అప్పుడే. 3వ సినిమా అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చి 3వ సినిమా అంటే అప్పుడు అంత పెద్ద ఆర్టిస్ట్తో చేయడం అని అంటే చాలా కష్టం. ఆయన వచ్చి నా గడ్డాన్ని పట్టుకుని అలా పీకి, రా ఈ సీఎం తడికి నువ్వే నా డైరెక్షన్ అంటాడు. అంటే లేదండి అని, ఏంట్రా గబ్బునా కొడక అని పట్మని కొడతాడు. నాకు తెలియదు అంత గట్టిగా నిజంగా కొడతాడని. చెంప ఎర్రగా అయిపోయింది. సో ఏమో పోయి ఇంత గట్టి కొట్టినాడు అని చెప్పేసారంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు. అంత గట్టి కొట్టాడు టక్కన, అంటే అంత న్యాచురల్గా కొట్టేశాడు ఆయన. సరే నాకు కూడా రియాక్షన్ కూడా చాలా, ఆయన కొట్టినందుకు రియాక్షన్ కూడా చాలా బాగుంది. తర్వాత ఏదో మాటల్లో ఏ ఊరు మీది ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. చెప్పి అన్నయ్య అంత గట్టి కొట్టినవేందన్నా అన్న, నువ్వు సినిమాలో చూడు, నేను మెల్ల కొట్టాను అనుకో నీ రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు, ఇప్పుడు గట్టి కొట్టాను కాబట్టి నీ రియాక్షన్ అద్భుతంగా ఉంటుంది, నేను కొట్టిన దానికంటే నీ రియాక్షన్కి ఇంకా మార్కులు పడతాయని చెప్పాడు. ఇక అప్పటి నుంచి చాలా మందితో కొట్టించుకోవడం స్టార్ట్ అయిందనమాట. సో ఆ విధంగా వెంటనే 4వ సినిమా కూడా అమ్మాయి కోసం నేను వన్ ఆఫ్ ద హీరో, మీనా హీరోయిన్, రవితేజ, నేను, వినీత్ గారు. సో మీనా ఒక అమ్మాయిని మేమందరం కలిసి ప్రేమిస్తాము. ఆ సినిమాలో మళ్ళీ జయప్రకాష్ రెడ్డి గారు 4వ సినిమా కూడా. అరే వెంటనే ఒక హీరో క్యారెక్టర్ పట్టేసావు అది అని చెప్పేసి మళ్ళీ అక్కడ క్లోజ్ అయ్యాడు. ఆయన నన్ను చాలా ఇష్టపడుతూ ఉంటే నాకు అర్థమయ్యేది కదా, ఏంటి సార్ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, నేను కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్, నన్ను ఎందుకు సార్ ఇంత ఇష్టపడుతున్నాను? నువ్వు స్టేజ్ మీదకి ఎక్కితే అందరినీ చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తుంటావు. సో ఒక రంగస్థలం నుంచి వచ్చిన వాడిని కాబట్టి, ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా వచ్చిన వాడిని కాబట్టి నీ కష్టం, నీ టాలెంట్ నాకు తెలుసు, అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీ దొంగచాటుగా కాదు, నేను ఖాళీగా ఉన్న టైంలో నేను మొబైల్లో నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాను అని చెప్పేసి, యూట్యూబ్లో చూస్తుంటాను అని చెప్పేసి చెప్పాడనమాట. సో అంత గొప్ప వ్యక్తి అంత ఆశీర్వాదించడం నన్ను. అట్లాగే విజయవాడలో కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నాకు ఇక్కడే ఉంటారు మా వాళ్ళు, మా కూతురు రండి అని చెప్పేసి తీసుకెళ్ళాడు ఆయన ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు విజయవాడకి. సో అట్లా అంత మంచి మనిషి, అంత టాలెంటెడ్ వ్యక్తి. సో నాకు ఇప్పటికీ ఆయన ఒక సినిమాలో డైలాగు, ఏం సత్తన్నారా పట్ట పగులు దున్నపోది పాలు బిగుతాడా గబ్బనా కొడక అని చెప్పేసి కబడ్డీ సినిమా అనుకుంటాను. సో ఇట్లా ఎన్నో అద్భుతమైనటువంటి వేషాలు ఆయన చేశారు, చాలా అద్భుతం. అసలాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ బాధగా కూడా ఉంది ఆయన మన మధ్య లేనందుకు. సో ఏదేమైనా కూడా ఆయన పైనుంచి వెళ్ళి ఈ కూతురికి కానీ, కూతురితో పాటు ప్రయాణిస్తున్నటువంటి ఉమాశంకర్కి కానీ అండ్ మన అద్భుతమైనటువంటి డైరెక్టర్ అశ్విన్కి ఒక మంచి సపోర్ట్ ఆయన పైనుంచి వెళ్ళి ఆశీస్సులు నిండుగా ఉండాలని అండ్ మీడియా సోదరులు, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా మీరు అందరూ మంచి మనసున్న వాళ్ళు కాబట్టి తప్పకుండా ఈ చిత్రాన్ని బాగా విజయవంతం చేసేలాగా మీరు ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడం మాకు చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. యాంకర్ గారు కూడా చాలా అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ హాయ్లో. రీసెంట్గా కలియుగం పట్టణంలో ప్రమోషన్స్ అన్నింటిలో మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు అండ్ మాకు చాలా సపోర్ట్ చేశారు. సో మళ్ళీ ఈరోజు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే వృషభ మూవీ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన అశ్విన్ గారికి అండ్ ఉమా గారికి అలాగే మల్లిక గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ యూజువల్లీ నేను పొద్దున్న లేకగానే నేను ఇంకా బ్రష్ కూడా ఏం చేసుకోకుండా టీవీ ముందు కూర్చొని కొత్త ట్రైలర్లు ఏమొస్తాయి, కొత్త టీజర్స్ ఏమొస్తాయని చూస్తాను. సో అలా వృషభ చూశాను. ఆల్రెడీ చూసిన వెంటనే నాకు మళ్ళీ ఇంకోసారి చూడాలనిపించింది. చూసిన తర్వాత ఏదో చాలా కొత్తగా అనిపించింది. యూజువల్లీ నేను యానిమల్ లవర్ని, సో నాకు చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం హీరో
జీవన్ గారి లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది కదా, సో అది నాకు ఎందుకో కౌని చాలా రిసెంబుల్ చేసినట్టు అనిపించింది. సో సో నాకు అది డీటెయిలింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ ఈ సాంగ్ వినడం చాలా చాలా బాగుంది. లైక్ ఇట్స్ వెరీ సూదింగ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు సూపర్ చేశారు. అండ్ మూవీ యూనిట్ అంతా కూడా చాలా చాలా ఎనర్జెటిక్గా చాలా మంచి పాజిటివ్ వైబ్తో ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చి శివ అన్న కానీ లైక్ లైన్ వెంకట్ గారు, సముద్ర గారు, నరసింహారావు గారు, సో ఇంతమంది పెద్ద పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అంటే ఇట్ హ్యాస్ అ పాజిటివ్ వైబ్ మూవీకి. అందరూ చిన్న సినిమా అనే కాదు, ప్రతి సినిమాకి సపోర్ట్ చేసే వ్యక్తులు. సో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీలో మంచి సపోర్ట్ దొరకాలని, మంచిగా మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది జేపీ గారు. సో ఆయన నాకు చాలా 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 ఫేవరెట్ యాక్టర్. సో ఇక జేపీ గారి డాటర్ అని చెప్పారు. సో ఐ ఫీల్ లైక్ సో హ్యాపీ అనిపించింది. నేను పర్సనల్గా వర్క్ చేయలేదు, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన, మేబీ నాకు అదృష్టం రాలేదేమో, బట్ మా ఫాదర్ వర్క్ చేశారు. సో మా ఫాదర్ నాకు చెప్తూ ఉండేవారు జేపీ గారు ఇలా ఉంటారు అలా ఉంటారు అని, సెట్లో ఇంత లైక్ అందరిని ఓన్ చేసుకొని. సో అదంతా నాకు మంచి అడాప్ట్ అయ్యింది. సో సీనియర్ యాక్టర్స్ గురించి తెలుసుకోవడం కూడా. సో ఈ మూవీ యాజ్ యూజువల్ మీడియా అందరూ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, మీరు ఎప్పుడూ మంచి సినిమాకి సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా వృషభ సినిమాని కూడా సపోర్ట్ చేసి ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అశ్విన్ గారికి, ఉమా గారికి, అండ్ మల్లిక గారికి, జీవన్ గారికి, అండ్ అలేఖ్య గారికి స్పెషల్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మంచి కమర్షియల్గా రావాలి, అట్ ద సేమ్ టైం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వృషభ ఓ మంచి టైటిల్ పెట్టారు. ఇక్కడికి రావడానికి కారణం నా స్నేహితురాలు మల్లిక గారు. సో తన కోసం ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ఉమాశంకర్ గారు, డైరెక్టర్ అశ్విన్ ఓ మంచి సినిమా తీశారు. యూజువల్గా అందరం సినిమా తీస్తాం, సినిమా తీసిన తర్వాత ప్రమోషన్స్ లాస్ట్ 1 month అట్లా స్టార్ట్ చేస్తాం, సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ఈ మూవీకి వచ్చేసరికి వీళ్ళు లిరికల్ వీడియోతోనే ఇంత పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో రియల్లీ అండి చాలా బాగా చేశారు మీరు. సో ఇట్లాగే ఈ టెంపో ఇట్లాగే కంటిన్యూ చేస్తూ సినిమా రిలీజ్ దాకా బాగా చేయండి. సినిమా డెఫినెట్గా మీడియా సపోర్ట్ చేస్తుంది, సినిమా బాగా ఆడాలి. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ టు ఎంటైర్ టీమ్ అండి, బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క గెస్ట్కి, మీడియా పీపుల్ అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కలియుగం ప్రమోషన్స్ తర్వాత ఇలా చూడడం. అండ్ లాస్ట్ టైం మా మూవీకి మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సేమ్ ఈ మూవీ వృషభకి కూడా మీరు అలాగే సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వృషభ ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేను కూడా మహాదేవ్ డివోటీని, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ సాంగ్ అయితే వింటుంటే మంచి హమ్మింగ్ వస్తుంది. సో ఉమాశంకర్ గారు, అశ్విన్ గారు, మల్లిక గారు, మీరు చేసిన హార్డ్ వర్క్కి, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి డెఫినెట్గా ఒక పెద్ద సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ జీవన్, అలేఖ్య, చాలా బాగున్నారు, న్యాచురల్గా ఉన్నారు. నాకు కూడా ఇలాంటి రోల్స్ చేయడం, ఇలాంటి మూవీస్ తీసుకోవడం చాలా ఇష్టం. యూ పీపుల్ ఆర్ రియల్లీ లక్కీ. సో ఇంకా మూవీ ఏదైనా ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక మంచి కంటెంట్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. వితౌట్ యువర్ సపోర్ట్ వీఆర్ నథింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే అదే చెప్తున్నానండి, ఎంత బాగుందంటే సాంగ్ నాకైతే చాలా చాలా వినాలనిపిస్తుంది. మంచి హమ్మింగ్ వస్తుంది, అందులో ఏదో ఒక తెలియని ఒక సూతింగ్ ఉంది. చాలా బాగా చేశారండి. ఎంటైర్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి ఈవెంట్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం. అందరికీ ముందుగా నమస్కారం. మీడియా మిత్రులకు, ఇడికి వచ్చిన గెస్టులకు, ఎస్పెషల్లీ చాలా గొప్ప నటుడు మహానుభావుడు జేపీ గారి బర్త్డే సందర్భంగా మా ఇద్దరు ప్రొడ్యూసర్లకు, మా డైరెక్టర్ గారికి, మా హీరో గారికి, హీరోయిన్కు, అలాగే ఎంటైర్ మా టీం అందరికి కూడా, ఎస్పెషల్ మా శివన్న కూడా ప్రత్యేక నమస్కారాలు. అలాగే వచ్చినటువంటి హీరోస్, ప్రొడ్యూసర్స్. మేము వృషభ మూవీ మా జబర్దస్త్ టీం నుండి నేను, గడ్డం నవీన్ అన్న, మా సదగాడు ప్లస్ ఫైమా, మేము నలుగురం, మా డైరెక్టర్ గారు చాలా అసలు ఎంత ఫ్రెండ్లీగా అంటే మా ప్రొడ్యూసర్ గారు కావచ్చు, ఎంటైర్ మా టీం మొత్తం, డిఓపి గారు, ఏడి గారు ప్లస్ అందరం కూడా ఒక ఫ్రెండ్లీగా చాలా న్యాచురల్గా ఒక అద్భుతమైనటువంటి లొకేషన్లో చేసినటువంటి ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది.
చివరి సీన్ అయితే అసలు ఇక చెప్పనక్కర్లేదు. సినిమా చూస్తే మీకు అర్థమైతే ఆ సీన్లో నన్ను చాలా బాగా అందులో యాక్టింగ్ చేసేటట్టుగా కానీ చాలా ఎమోషనల్గా చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారు అయితే ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్కన మమ్మల్ని అందరినీ ట్రీట్ చేశారు. చాలా బాగా చూస్తున్నారు. కథ కాదు నేను చెప్పేది, ఒక సీన్ ఎమోషనల్. లేదండి, మీరు మాట్లాడుతున్నారని వచ్చాను అంతే. ప్రొడ్యూసర్ కూడా కొడతా ఉండేది ఇక సార్లు ఆపు అన్నట్టుగా. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. మా కామరాజు గారు అసలు మామూలు కాదు, బీభత్సంగా ఈ సినిమా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లెక్క చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో బాగా చేశాం కాబట్టి మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ఇంకా ఇలాంటి సినిమాల కొరకు మా ఇతర ప్రొడ్యూసర్లు కానీ మా డైరెక్టర్ గారిని కానీ బ్లెస్సింగ్ ఇచ్చి ఇంకా మాకు మంచి సినిమాలు అందించేటువంటి ఒక గొప్ప ఇండస్ట్రీలో ఒక మంచి సినిమాగా మీ యొక్క ఆశీస్సులతో ముందుకు రావాలని కోరుకుంటూ వృషభ మూవీని ఆదరిస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న.